హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నీట్ 2024 అడ్మిషన్ గురించి అన్నమాట వీడియో. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్. మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్ అయితే వచ్చేసింది. కంప్లీట్ షెడ్యూల్ అయితే వచ్చేసింది విత్ డేట్స్ అండ్ టైమింగ్తో సహా. సో ముందే చెప్తున్నాను కదా. సో ఏంటి అంటే నిన్న మనకి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి ఒక నోటీస్ అయితే ఎంసీసీ వాళ్ళు రిలీజ్ చేశారు. అదేంటో కూడా మీకు చూపించాను. సో ఆ విషయం మీకు తెలుసు. మనకి 14th ఆగస్ట్ నుంచి అయితే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది, అదే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోద్ది అనేసి మనకు ఒక ప్రెస్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. అలాగే ఈ వీడియోలో ఏంటి అంటే మనకి నిన్న నైట్ మనకి రిలీజ్ చేశారనమాట ఆ కంప్లీట్ షెడ్యూల్. బట్ నాకు తెలియదు ఎందుకు ఆ నోటీస్ రిలీజ్ చేసిన తర్వాత మనకి ఇది రిలీజ్ చేశారో తెలియదు. కానీ సో కొన్ని మార్పులు చేర్పులు అయితే జరిగాయి. సో కంప్లీట్ షెడ్యూల్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పకుండా చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎలాంటి మెంటర్షిప్ లేదు, ఎలాంటి ఒక్క రూపాయి కూడా మీ దగ్గర కలెక్ట్ చేసుకోకుండా ఫ్రీ ఆఫ్ గైడెన్స్లో నేనైతే మీకు పూర్తిగా కౌన్సిలింగ్ యొక్క సీజన్ అంతా మీకోసం అయితే ఈ వీడియోస్ రూపంలో నేను చెప్తూ ఉంటాను. నన్ను నమ్మండి, ఆన్ టైంకి అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో మీరు మెంటర్షిప్ తీసుకున్న దానికంటే ఎక్కువగానే నేను వర్క్ చేశాను. సో మీరైతే గుర్తుపెట్టుకోండి అది. వితౌట్ స్కిప్పింగ్ దిస్ వీడియో ప్లీజ్ వాచ్ ఇట్ వాట్స్ అండ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా మీరైతే mcc.nic.in అయితే వెళ్ళిపోండి. మన ఎంసీసీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూజీ మెడికల్ ఉందిగా, దీనిపై అయితే ట్యాప్ అయితే చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత కిందికి మెల్లిగా స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి ఈ నోటిఫికేషన్ మనం నిన్న చూసాం చూడండి, అదనమాట నోటీస్. సో దాని తర్వాత కొంచెం లెఫ్ట్ సైడ్లో చూస్తే ఈ సర్వీసెస్ అండ్ షెడ్యూల్ అనేసి ఉంది కదా, కౌన్సిలింగ్ షెడ్యూల్ యూజీ 2024 అనేసి, దీనిపై అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో మీరు అలా క్లిక్ చేయగానే మనకైతే ఇలాంటి ఒక షెడ్యూల్ అయితే కంప్లీట్ షెడ్యూల్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేమ్ అయితే టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ ఆన్లైన్ కౌన్సిలింగ్ అలాట్మెంట్ ప్రాసెస్ ఫర్ నీట్ యూజీ ఎంబీబీఎస్ బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్ 2024 ఇయర్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఇయర్కి సంబంధించినటువంటిదే అఫీషియల్గా మనకి అనౌన్స్ చేశారు ఇన్ వెబ్సైట్లోనే. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఏదో ఫేక్ చేస్తున్నాడు ఈ అన్న ఛానల్ మొత్తం ఫేక్ ఉంటుంది అది అని మీరు అనుకోవచ్చు. అది ఏముండదు, మనకి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దేనికైనా నేను కూడా స్టూడెంట్ కాబట్టి నేను ఒక దగ్గరికి మళ్ళీ నేర్చుకొని నేను అది ప్రాక్టికల్గా వర్క్ అవుతుందా లేదా అని చూసిన తర్వాత మీకైతే ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తాను కదా. సో నాకు తెలిసింది ఏదో టైంపాస్కి చూపించలేను కదా. సో మనకి ఆల్ ఇండియా కోటా అండ్ డీమ్డ్ సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ ఆల్ ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్స్ అండ్ జిప్మర్. సో ఇది ఎందుకంటే మనకి ఇప్పుడు కౌన్సిలింగ్ ఇప్పుడు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఉంది కదా, దీని ద్వారా ఇప్పుడు ఈ షెడ్యూల్ ప్రకారంలోనే మనకైతే ఆల్ ఇండియా కోటాలో 15% ఆఫ్ సీట్స్ని ఫిల్ చేస్తారు. డీమ్డ్ యూనివర్సిటీలో 100% ఆఫ్ సీట్స్, అంటే డీమ్డ్ అంటే మనకి డొనేషన్స్ పే చేసి అంటే టోటల్గా ఉంటుంది కదా, లైక్ ప్రైవేట్ కాలేజ్లోనే డొనేషన్స్ పే చేస్తాం. సో అదనమాట. అండ్ నెక్స్ట్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్ ఇండియా కోటా అనేసి ఉందాం కదా. సో దీనిలో వచ్చేసి పూర్తిగా మనకి గవర్నమెంట్ కాలేజ్ మాత్రమే ఉంటాయి. అన్ని స్టేట్స్ను కలిపేసి ఒక్క స్టేట్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో గవర్నమెంట్ కాలేజెస్, సో ఆ స్టేట్లోకి వెళ్ళి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కొరకి 15% సీట్స్ని రిజర్వ్ చేస్తారనమాట. అన్ని గవర్నమెంట్ కాలేజెస్. డీమ్డ్లో మొత్తం అన్ని ప్రైవేట్ కాలేజెస్, సెంట్రల్ యూనివర్సిటీస్, ఆల్ ఎయిమ్స్ అండ్ జిప్మర్. సో ఇవి కూడా పూర్తిగా గవర్నమెంట్ అనమాట. సో ఇదనమాట. ఇవన్నీ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి షెడ్యూల్ ద్వారా అయితే ఫిల్ చేయబడతాయి సీట్స్ అనేసి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ షెడ్యూల్ మీకు పైన ఉన్నటువంటి హెడ్డింగ్స్ అయితే చూపిస్తాను. వెరిఫికేషన్ ఆఫ్ ద టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ బై ద పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఎన్ఎంసీ. సో ఇక్కడ మీరు మనకి సీట్ మ్యాట్రిక్స్ వచ్చేసి ఎప్పుడు వస్తుంది అనేది ఆ వివరం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్స్ అండ్ పేమెంట్స్, అండ్ తర్వాత వచ్చేసి చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్, అండ్ తర్వాత వచ్చేసి ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్స్. సో అలాగే తర్వాత వచ్చేసి మనకి వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట ఇన్స్టిట్యూట్ నుంచి. సో అది ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా ఇలా ఉంటుందన్నమాట. ఒక కౌన్సిలింగ్ పూర్తి అవ్వాలంటే ఇవన్నీ జరగాలి. సో ఇదన్నమాట ఫ్రెండ్స్ ప్రాసెస్. సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి 14th ఆగస్ట్ టు 16th ఆగస్ట్ వరకు మనకి సీట్ మ్యాట్రిక్స్ అనేది వస్తుందన్నమాట, అవైలబిలిటీలో ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి అంటే సీట్ మ్యాట్రిక్స్ అంటే అలా కాదు ఫ్రెండ్స్. ఏంటి అంటే ఇప్పుడు ఎన్ఎంసీ వాళ్ళు ఉన్నారు కదా, ఎన్ఎంసీ వాళ్ళు ఎన్ని కాలేజెస్ సీట్ మ్యాట్రిక్స్లో ఉన్నాయో అన్ని కాలేజెస్ ఏమేమైతే పార్టిసిపేట్ చేస్తున్నాయో కౌన్సిల్లో అవన్నిటిని వెరిఫై చేస్తాయన్నమాట. సో తర్వాత వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు అంటే ఫ్రెండ్స్ ఇదైతే క్రూషియల్, గుర్తుపెట్టుకోండి. రిజిస్ట్రేషన్ వచ్చేసి 14th ఆగస్ట్ నుంచి 21st ఆగస్ట్ వరకు అయితే జరుగుతాయి అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, చాలా తక్కువ టైం అయితే ఉంది 14th నుంచి 21st వరకే. అంటే
సో మనకి హార్డ్గా అయితే 1 వీక్ అయితే టైం అయితే ఇచ్చారు రిజిస్ట్రేషన్ కొరికి. ఈ 1 వీక్లో కనుక రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఉంటారు చూడండి, సో వాళ్ళు ఇంకా లాస్ అయిపోయినట్టే, వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయనట్టే. సో మళ్ళీ మనకి ఇక్కడ పేమెంట్ ఫెసిలిటీ విల్ బి అవైలబుల్ అప్ టు మనకి 21st 3 PM వరకు అయితే టైం అయితే ఇచ్చారు. సో ఓకేనా. సో ఇదనమాట, ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్కి 1 వీక్ టైం ఇచ్చారు. అండ్ చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అనమాట. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వచ్చు అంటే 16th of August నుంచి 20th of August వరకు. గుర్తుపెట్టుకోండి, August 14th to 21st వచ్చేసి రిజిస్ట్రేషన్స్ జరిగితే అందులో నుంచి చాయిస్ ఫిల్లింగ్ వచ్చేసి 16th నుంచి 20th వరకు మాత్రమే చాయిస్ ఫిల్లింగ్ అయితే జరుగుతుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇది ప్రాసెస్. 20th 11:55 PM వరకు మాత్రమే టైం అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీట్ అలాట్మెంట్స్ ఏదైతే ఉందో, ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే, మనకి సీట్ అలాట్మెంట్ యొక్క ప్రాసెస్ ఎప్పుడు తెలుస్తుందంటే 21st of August to 22nd of August వరకు ప్రాసెసింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ మీకు సీట్ వచ్చిందా లేదా అనేది కన్ఫర్మ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే 23rd of August రోజున వస్తుంది. అండ్ నెక్స్ట్ రిపోర్టింగ్ ఆర్ జాయినింగ్, కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత కాలేజ్లో రిపోర్ట్ చేస్తారు కదా విత్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, మీ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ అండ్ గ్యాప్ సర్టిఫికేట్, క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్ అండ్ మీ యొక్క నీట్ ర్యాంక్ కార్డ్, అండ్ నెక్స్ట్ 10th మెమో, ఇంటర్ మెమో అండ్ మిగతా సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ తీసుకొని మీరైతే ఇక్కడ కనిపిస్తున్న, ఇక్కడ మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి మీరైతే ఆన్ దీస్ డేట్స్ అంటే 24th to 29th వరకు మీరైతే ఆ కాలేజీలోకి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసేసి మీ డేటాని మీకైతే సీట్స్ అయితే ఇస్తారు. ఆన్ దీస్ డేస్ 30 and 31st రోజునైతే సో కంప్లీట్ అయిపోతుంది. మీ పని వచ్చేసి 24th నుంచి 29th వరకు ఆ లోపు రిపోర్టింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సో ఇదంతా వచ్చేసి మీకు ఫస్ట్ రౌండ్ యొక్క డీటెయిల్స్ అనమాట, ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనకి టైమ్స్ కూడా ఇచ్చారు చూడండి. రిజిస్ట్రేషన్కి వచ్చేసి 8 days టైం ఇచ్చారంట. అండ్ వెబ్ ఆప్షన్స్కి వచ్చేసి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 5 days. ఆ తర్వాత వచ్చేసి ప్రాసెసింగ్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 2 days. అండ్ సీట్ అలాట్మెంట్స్ 1 day. అండ్ రిపోర్టింగ్ వచ్చేసి 6 days అయితే టైం అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ సెకండ్ రౌండ్కి వచ్చేసి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, సెకండ్ రౌండ్లో సో మనకి సెకండ్ రౌండ్ స్టార్టింగ్ ఎప్పుడు అవుతుందంటే ఆన్ 4th September to 5th September వరకు మీకైతే వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి 5th September నుంచి 10th September వరకు అయితే రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంటాయి. తర్వాత చాయిస్ ఫిల్లింగ్ 6th to 10th September వరకు జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు తెలుస్తూ ఉంటాయంటే 13th September రోజున తెలుస్తూ ఉంటాయి. 14th to 20th September వరకు మీరైతే రిపోర్టింగ్ అయితే చేయొచ్చు. ఇది వచ్చేసి సెకండ్ రౌండ్కి. నెక్స్ట్ థర్డ్ రౌండ్కి చూసుకున్నట్టయితే మనకి 25th అంటే 26th to 2nd October వరకు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 27th నుంచి 2nd October వరకు 27th September నుంచి 2nd October వరకు మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. 3rd October to 4th October వరకు ప్రాసెసింగ్ సీట్ అలాట్మెంట్ యొక్క ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అండ్ సీట్ అలాట్మెంట్ యొక్క రిజల్ట్ వచ్చేసి 5th October రోజున తెలుస్తుంది. 6th October to 12th October వరకు అయితే మీరు రిపోర్టింగ్ చేయవచ్చు. కాలేజ్లో ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళడం. ఇంకా లాస్ట్ రౌండ్ స్ట్రే వేకెన్సీ ఏదైతే ఉంటుందో దానికి వచ్చేసి అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అంటే 16th October రోజున స్టార్ట్ అవుతుంది. అంటే మనకి రిజిస్ట్రేషన్ వచ్చేసి 16th to 20th October ఓన్లీ 4 days మాత్రమే టైం ఇచ్చారు. ఆ తర్వాత వచ్చేసి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి 17th to 20th October వరకు అయితే టైం అయితే ఇచ్చారు. నెక్స్ట్ ప్రాసెసింగ్ అయితే ఎప్పుడో జరుగుతుందని 21st 22nd అంటే 23rd రోజున మనకి సీట్ అలాట్మెంట్స్ రిజల్ట్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ 24th to 30th October వరకు అయితే రిపోర్టింగ్ అయితే చేయవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఇదన్నమాట టోటల్గా వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఇదంతా మనకి ఫస్ట్ రౌండ్ నుంచి 4th అంటే మనకి స్ట్రే వేకెన్సీ ఫేజ్ వరకు అంటే 4 rounds వరకు అయితే మనకి ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ టైమింగ్స్ అండ్ డేట్స్ అనమాట. సో ఇవి ఇందులో చేంజెస్ అంటూ ఏమి ఉండవు ఫ్రెండ్స్, చేంజ్ అంతగా ఏం జరగదు. సో ఇవే పక్కా, ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా డేస్ తర్వాత ఇట్లాంటి ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళు కరెక్ట్గా అంటే మళ్ళీ ఇప్పుడు మనకి పేపర్ లీకేజ్ అది జరిగింది కదా, సో అట్లా ఏం అవ్వద్దు, తొందరగా ఇంకా సీట్స్ ఇచ్చేద్దాం అనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా ముందస్తు అడుగులు అయితే అందుకొరికి ఎంసీసీ వాళ్ళు కూడా కొంచెం ఫాస్ట్గా అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మనకైతే ఈ డేట్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. సో అందుకోసమే ప్లీజ్ మీరైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ విషయాన్ని అయితే. సో
ఈ వీడియోకి అయితే కొంచెం వ్యూస్ వచ్చేలా చూడండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేనైతే గైడెన్స్ అయితే ఇస్తాను. సో ఎలాంటి మెంటర్షిప్, ఎలాంటి సింగిల్ రూపీ మీ దగ్గర ఛార్జ్ చేయకుండా మీకైతే సీట్స్ అయితే వచ్చేంతవరకు నేనైతే మీకు ఇంపార్టెంట్ కాలేజెస్ ఏంటి, ఫస్ట్ ఆ కాలేజ్లో ఎంత ట్యూషన్ ఫీ ఉంది, సో ఏ టైంకి రిజిస్టర్ చేసుకోవాలి, ఏ టైంకి చేసుకోకూడదు, ఏ టైంకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే దాంట్లో ఏ కాలేజెస్ టాప్లో ఉన్నాయి, ఏ కాలేజెస్ లోలో ఉన్నాయి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంటే మీకు ఇస్తూ ఉంటాను. సో మీరు మెంటర్షిప్ తీసుకున్న దానికంటే ఎక్కువగానే ఇస్తూ ఉంటాను నేను. సో దాన్ని గమనించి అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.